ఈరోజు మేము మా అధికార ప్రతినిధి అటు జూబ్లీహిల్స్ పిఎస్లో ఇక్కడ బంజారాల్స్ పిఎస్లో కూడా వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబర్ అయిన విజయసాయిరెడ్డి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని వెనుక ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం నిన్న రాజ్యసభలో నిండు చట్టసభలో అంతమంది మధ్యలో కాన్స్టిట్యూషన్ పరంగా ఎన్నికై మంచి మెజారిటీతో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయి ప్రజల సంక్షేమం కోసం ఒక్కొక్క పని 10 ఏళ్లలో వచ్చిన తెలంగాణని భ్రష్టు పట్టించి జనాలకు మినిమం జీతాలు కూడా ఉద్యోగులకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని దారిలో పెట్టడానికని మా నాయకుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్న చర్యలు రోజు రోజుకి వాళ్ళు చూసి ఇవన్నీ కూడా వాళ్ళకి రివర్స్లో ఎక్కడ పడతాయని వాళ్ళ దొంగతనం దాచిపెట్టుకోవాలంటే ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలనేది వాళ్ళ మనసులో ఉన్న కాన్స్పిరసీని నిన్న నిండు సభలో ఆయన ఓపెన్గానే చెప్పేసిండు ఈ ప్రభుత్వం కూలిపోతుందని. ప్రభుత్వం కూలిపోవడానికి రీజన్ ఏంది? ప్రజలు ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించినప్పుడు ఎవరు దీన్ని కూలగొట్టాలనుకుంటున్నారో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. నిన్న నీళ్ళ మీద అంత క్లియర్ కట్గా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు మన సీఎం గారు. ఇన్ని ఏళ్ళు 10 ఏళ్లలో మీరు మా నీళ్లు దోచుకున్నారు, తెలంగాణ వచ్చినాక కూడా నీళ్ళ దోపిడీ అవుతున్నది, నియామకాల దోపిడీ అవుతున్నది, నిధుల దోపిడీ అవుతున్నది. ఇవి మేము అరికడతాము, ఎవరు అడ్డం వచ్చినా ఇంతకుముందు వాళ్ళకి చేత కాలేదు, మేము గట్టిగా నిలబడి చేస్తామని ఆయన చెప్పిన విధానం చూసి భయపడి ఈయనను ఆపాలంటే, ఈ ప్రభుత్వాన్ని ఆపాలంటే దీన్ని కుప్పగా కూలిస్తే కానీ కాదనే ఒక కాన్స్పిరసీ తోటి ఈరోజు రాజ్యసభలో మాట్లాడిన మాటలను మేమే కాదు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఆయన దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ జీవో నంబర్లతో సహా ముందు పెట్టి చెప్తుంటే కూడా ఆయనని అవహేళన చేస్తున్నట్టు సైడ్ ట్రాక్ చేసి ప్రజలని సెంటిమెంటల్గా యూజ్ చేసుకొని అసలైన టాపిక్ మీద నుంచి డైవర్ట్ చేయాలని ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రని మేము ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని దాన్ని బట్టబయలు చేసే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తూ ఈ రాజ్యసభ మెంబర్ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని, ఆయన మీద కేసులు బుక్ చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మాకే కాదు, మా కాంగ్రెస్ వాళ్ళకే కాదు, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఎంతో ఆశతోటి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ వస్తే తెలంగాణ బాగుపడుతుందని ఎంతో ఆశతోటి ఓటేసిన వాళ్ళందరికీ కూడా ఇదొక బాధ లెక్క వాళ్ళందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి తరఫున మేము ఈరోజు కంప్లైంట్ ఇచ్చినాము. ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలా, ఇలాంటి మళ్ళీ ఒకసారి ఎవరు కూడా మాట్లాడడానికి కూడా ధైర్యం చేయాలన్నంత ఇదిగా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉండాలని మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ప్రజలకు ఒకటి తెలియజేస్తున్నాం, ఇప్పటికన్నా సెంటిమెంట్స్ నుంచి బయటకు వచ్చి ఏవైతే నిజాలు ఉన్నాయో గ్రహించండి. మతాల పేరిట కులాల పేరిట కాంగ్రెస్ని కుప్పగోలిస్తే మన కాళ్ళ మీద మనం గొడ్డలు కొట్టుకున్న వాళ్ళం అవుతాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వంని కాపాడుకునేది గెలిపించింది మీరే, కాపాడుకునేది కూడా మీరే అని మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మీడియా సోదరులకు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది చాలా సీరియస్ ఇష్యూగా తీసుకోవాలని. థ్యాంక్ యూ.